అవి మేడం ఇందాక ఏదో అత్యవసరంగా చెప్తా అన్నారు. ఎస్ అనిల్ గారు, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మీ మీద. మీరు ఈ సినిమాని ఎప్పుడో ప్లాన్ చేశారు అని మా దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. చిరంజీవి గారు కూడా ఈ విషయం తెలియదేమో. ప్రూఫ్ ప్లీజ్, వీడియో ప్లే చేయండి. ఇది ఎప్పుడో ప్లేన్. నాకు సినిమా అంటే ప్రాణం. నా అదృష్టం కొద్ది వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశాను. అండ్ చిరంజీవి గారితో ఎలాగైనా త్వరలో అది కూడా ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ మై డ్రీమ్. నేను చూసిన స్టార్స్ అందరితో పని చేయాలనేది. అది సో ఈ ప్లానింగ్ అంతా అప్పుడే జరిగిపోయింది. బాస్ ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్లానింగ్ అప్పటి నుంచే ఉందా? అంటే మీరు పటాస్ చేయకముందే, F2 చేయకముందే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్లానింగ్? అంటే సారోల్తో చేయాలని ప్లానింగ్ చిన్నప్పటి నుంచే ఉంది, అప్పటి నుంచే. బట్ వాళ్ళిద్దరిని కలిపి చేయాలనే ప్లాన్ మాత్రం అక్కడి నుంచే వచ్చింది. అక్కడ ఆ రోజు ఇద్దరిని చూశాకే పడింది. ఓకే, అలాగే సూటిగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను. అడగండి. భూతత్వం చూస్తూ అడుగుతారా? నయనతార గారికి చిరంజీవి గారికి మధ్యలో ఆ గొడవ ఏంటి? వేలెందుకు చూపించారు? ఓ సినిమాలోనా? మీరు అది మెన్షన్ చేయాలి. సినిమాలోనే ఈ థంబ్నెయిల్ వచ్చేస్తుంది రేపటికి, మనం వైరల్ అయిపోతాం. అది సినిమాలో చూపిస్తాం కదా, ఇక్కడ ఎందుకు చెప్పాలి? రైట్ ఆన్సర్. ఓకే, చిరంజీవి గారు, చాలా కాలం నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం, కానీ దాన్ని స్కిప్ కొట్టి వెంకటేష్ గారి వైపుకి వెళ్ళాం. కానీ వెంకటేష్ గారు స్కిప్ కొట్టి ఇటు పంపించారు నన్ను. కాబట్టి చిరంజీవి గారిని అడగాలనుకుంటున్నాము. చిరంజీవి గారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఇంత హ్యాండ్సమ్ గా మీరు ఎలా ఉన్నారండి? నన్ను క్వశ్చన్ అడిగే ధైర్యం బాసు వేసేయమంటారా? వెంకటేష్ గారు, ఈ ఫిట్నెస్ రహస్యం ఏంటి వెంకటేష్ గారు? మైక్ ఇసిరి కొడతారా? ఇది ఫిట్నెస్ రహస్యం. ఏ ఫిట్నెస్ నేను ఏదో అనుకున్నాను, రహస్యమే లేదు. రహస్యమే లేదు. ఓకే, అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఆ క్లిప్ ఒకసారి ప్లే చేయండి. ఇది మీరిద్దరూ ఇక్కడ రీక్రియేట్ చేస్తే బాగుంటుంది, మనం పారిపోదాం అడిగేసి. ఓకేనా? ఒకసారి ప్లే చేయండి, క్లిప్ ప్లే చేయండి ప్లీజ్. దానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఇది ఒక్కసారి మేము లైవ్ లో చూడాలనుకుంటున్నాం. ఓకే, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి పెట్టుకోమా, నువ్వు పెట్టుకో. ఒకటి ఆ లాస్ట్ వీడియో ప్లే చేయండి అమ్మా, చిరంజీవి గారి కోసం స్పెషల్గా. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇంకొక వీడియో కూడా దొరికింది. ఏదమ్మా ఆ కోర్టు వీడియో ప్లే చేయండి. సురేఖ్ ఫోన్ చేయాలి ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు నేను ఇంటికి భోజనానికి వస్తున్నానన్న విషయం ఎందుకు లేదు సార్? సురేఖ, నా గ్రే సూటును బ్లాక్ ప్యాంటు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారండి, అది కనపట్టలేదన్నావు కదా? అదే కట్ చేయండి. ఎక్కడికి పోదు. కట్ చేయండి. చిరంజీవి గారు, మొన్న ఆదివారం మీరు ఇంట్లో లేనప్పుడు ఈ కోటు కూడా ఎత్తుకొచ్చేసా. ఇప్పుడు మనం చూడాల్సింది అర్జెంటుగా అనిల్ రావిపూడి గారి స్పెషల్ మ్యాషప్ వీడియో. ఓకే బాస్, ఆయన కళ్ళ అర్పకుండా చూసేలాగా చేయండి. అనిల్ గారికి చూపించండి. ఏవి? అనిల్ రావిపూడి 6 సినిమాలు చేస్తే ఒక డైరెక్టర్ ద్వారా ప్రొడ్యూసర్స్ కానీ, హీరోలకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ, ఎగ్జిబిటర్లకు కావాల్సింది సక్సెస్. ఒక అనిల్కే సాధ్యమైన డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరు హ్యాపీగా ఉన్నారు, ఆడియన్స్తో సహా. సినిమా సక్సెస్ఫుల్ అంటే అది ఆడియన్స్ కి సరిగ్గా కనెక్ట్ అవ్వడమే. ఈ సూత్రాన్నే తన సక్సెస్ ఫార్ములాగా చేసుకొని మాస్టర్ ఆఫ్ బ్లాక్ బాస్టర్ ఎంటర్టైన్మెంట్ అనిపించుకున్నారు మన అనిల్ రావిపూడి.
చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే. నేను పెద్ద చదువుకోవాలి సినిమా, నాకు తెలిసిన సినిమా ఇదే. థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే వాటికి కనెక్ట్ అయిపోయి నేను లేచి చప్పట్లు కొడతా, విజిలేస్తే లేచి విజిలేస్తా. ఆ క్యారెక్టర్ నన్ను ఎమోషన్ గురి చేస్తే ఎమోషన్ అయిపోతా. నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా. ఎస్, అతనొక మాస్టర్. ఒక కథ ఎలా ఉండాలి, అందులో ఎమోషన్స్ ఎంతెంత ఉండాలని సరిగ్గా లెక్కలు తెలిసిన మాస్టర్. అందుకే అపజయం ఎరుగలేదు, ఘన విజయాలకు పొంగిపోలేదు. ఇప్పటికీ ఒక ప్రేక్షకుడిలా సినిమా తీస్తాడు. అందుకే ఆయన సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ నవ్వులు పూయించే కామెడీ, గుండెను తడిమే ఎమోషన్, అభిమానులను మెప్పించే ఎలివేషన్. ఒక ఫ్యామిలీ మొత్తానికి అనిల్ సినిమా ఒక సెలబ్రేషన్. సాఫ్ట్గా ఉన్నాయి. ఏ సబ్బు? ఇట్స్ లాఫింగ్ టైం. చివరిగా నవ్వుకొని తాడి కట్టిన ఆయన ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ అంతేగా అంతేగా. పటాస్ లాంటి పోలీస్ కథ అయినా, సుప్రీం లాంటి యూత్ ఫిలిం అయినా, రాజా ద గ్రేట్ లాంటి కాన్సెప్ట్ ఫిలిం అయినా, F2, F3 లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా, సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి లాంటి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అయినా, సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అయినా, అనిల్ నమ్మితే అది సక్సెస్ కి స్టాంప్. థియేటర్స్ లో కలెక్షన్ల ర్యాంప్. ఇది అనిల్ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్. అందుకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటోంది టేక్ ఎ బో. ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్. ఇలాంటి సినిమాలు చేయాలంటే మా అనిల్ రావిపూడి గారే. Deputy Director Telugu goes to Anil Ravipudi for Patas. फिल्म के निर्देशक श्री अनिल कुमार मंच पर पधारते हुए श्री अनिल कुमार राविपुडी को भी रजत कमल का सम्मान प्रदान किया जा रहा है. కోట్లల్లో కలెక్షన్లు అందుకున్నారు. నవ్వులు పూయించి కోట్లాది మంది ఆయుష్ పెంచారు. తనతో చేసిన ప్రతి హీరోకి బ్లాక్ బాస్టర్ అందించారు. నిర్మాతలకి లాభాలతో పాటు అవార్డులు అందించారు. హలో ఒక 50% ఎనర్జీ ఉందంటే మిగతా సీన్స్ 100% ఎనర్జీ కనిపించడానికి కారణం వచ్చేసి అనిల్ అన్నే. మై డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నా డైరెక్టర్సే రీజన్. దర్శకుడు అనిల్ రావిపూడి గారు సినిమా కథ చెప్పిన వెంటనే తప్పకుండా చేద్దామండి సినిమా. నాన్నగారి అభిమానుల తరపున, నా అభిమానుల తరపున, మా టెక్నీషియన్స్ తరపున అనిల్ రావిపూడి గారు ఇక్కడ రండి సార్. థ్యాంక్ యూ సో మచ్. అన్నింటికంటే ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సక్సెస్ ఇస్తూనే థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పించి ఇండస్ట్రీకి ఊపిరి అందించారు. వరుసగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్లతో అనిల్ రావిపూడి అంటేనే ఒక పండుగ అయిపోయింది. ఇంకాస్త వెరైటీగా చెప్పాలంటే వచ్చాడు కాల్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు రిపీట్. ఈ మెగా అనిల్ కాంబో షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ అందుకుంటుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు మాస్టర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ ఆ